నమస్తే అండి. నేను మీ సుజాత. అందరూ బిజీగా కార్తీక మాసం పూజలు, వ్రతాలు, నోములు నోసుకుంటున్నారా? నేను అలాగే బిజీ అయిపోయానండి. ఈ కార్తీక మాసంలో కూడా నేను వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేదు. పూజలు, పునస్కారాలు, స్నానాలు వీటితోటే సరిపోయింది టైం అంతా. ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజున తీసిన వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. పౌర్ణమి రోజున ఉదయమే లేచి 3 గంటలకి లేచానండి. 3 గంటలకి లేచి హోటల్లో చట్నీలు అవన్నీ ఆడేసిన తర్వాత అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్న తర్వాత గుళ్ళో కూడా వచ్చి దీపారాధన చేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే టైం 4 అవుతుంది. 4 గంటలకే చూడండి జనం ఎలా వచ్చారో. ఉదయమే వెలిగిచ్చేసాము ఒత్తులు గుళ్ళోని. తర్వాత అయితే నదీ స్నానానికి వెళ్ళి స్నానాలు చేసాము. స్నానం చేసిన తర్వాత అయితే గట్టు మీదే పూజ కూడా చేసాము. పూజ చేసిన తర్వాత కాలువలో దీపాలు కూడా వదిలేసామండి. వచ్చే దారిలోనే మారేడు చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఆ చెట్టు దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేసి ప్రసాదం పెట్టి ప్రసాదం కూడా మేము కూడా తినేసి కులమత భేదాలు లేకోకుండా ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు అయితే చాలా హ్యాపీగా గడిపాము మేమైతేని. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసంలో దీపం అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందట. మిగిలిన నెలలో కూడా దీపాలు పెడతారు. అసలు దీపం లేనిదే ఏ పూజ ఏ కార్యక్రమం చేయము కదా. ఒక ఆవు పాలిస్తే ఆ పాలని అభిషేకం చేసి పుణ్యాన్ని పొందుతాం. ఒక మారేడు చెట్టు మారేడు ఆకులను శివలింగం మీద వేసి పుణ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ నెలలో పెట్టే ఒక దీపం మనం త్రయంబక ఆవాహయామి లేదా దామోదర ఆవాహయామి అని ఈ 2 మాటలలో ఒక మాట చెప్తాము. ఈ దీపంలోని త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నాము లేదా దామోదరుణ్ణి ఆవాహనం చేస్తున్నానని, శివకేశవుల మధ్య ఏ విభేదాన్ని పాటించకుండా ఇద్దరి రూపంలో ఒక తత్వమే ప్రకాశిస్తుందని ఆ దీపం మీదకు ఆవాహనం చేసి కార్తీక దీపం వెలిగిస్తాము. పరమ పవిత్రమైన దీపం కార్తీక దీపం. ఒక దీపంలో ఒక ప్రమిద ఒత్తులు, ఆవు నెయ్యి, అగ్ని కలిసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువుని ఆశ్రయించి ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి. మన అందరం కూడా సంస్కారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక దీపం తాను కాలుతూ కూడా తన కింద ఉన్నటువంటి చీకటిలో కూడా ఎలా ప్రకాశిస్తుందో మనం కూడా త్యాగబుద్ధితో ఒకరినొకరు అందరికీ ఒకరు అనే సిద్ధాంతంతో కలిసిమెలిసి బ్రతికేటటువంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉంటానండి. ఆయన చెప్పే ప్రవచనాల్లో కొన్ని నేను పాటిస్తూ ఉంటాను. చాగంటి కోటేశ్వరరావు తాతయ్య గారు ఆయన కనిపించే దేవుడండి. ఈ యుగంలో కూడా అటువంటి మంచి మనిషి మనకి అన్నీ మంచి పనులు మంచి విషయాలు చెప్పే మంచి మనిషి ఈ కాలంలో మనకు దొరకడం అయితే చాలా చాలా అదృష్టంగా భావిస్తూ నేను చాలా అయితే సంతోషిస్తాను. టీవీల్లో ఫోన్లో కూడా ఆయన ప్రవచనాలు వింటూ ఉంటాను. కానీ లైవ్గా అయితే నేను చూడలేదండి. నా కళ్ళారా చూసే భాగ్యాన్ని ఎప్పుడు ప్రసాదిస్తాడో ఏమిటో వెయిట్ చేస్తూ ఉంటున్నాను. సరేనండి, ఇదిగోండి పూజ చేసేసాము. దీపాలు కూడా కాలాలో వదలటానికి వెళుతున్నాము లైన్ కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు.